నీరజ్ చోప్రా, ఇండియాస్ గోల్డెన్ బాయ్, ఇండియాస్ గోల్డెన్ అథ్లీట్, టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ విన్నర్, ప్యారిస్ ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ విన్నర్. అండ్ సిల్వర్ మెడల్ గెలిచిన తర్వాత సారీ చెప్పాడు. నా దేశ ప్రజలందరికీ కూడా క్షమాపణలు చెప్తూ ఉన్నాను, ఎందుకంటే మన దేశ నేషనల్ యాంథమ్ అనేది ప్లే అవ్వలేకపోయింది ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్లో అన్నాడు. ఏ అథ్లీట్ చేయలేదు ఆ పని. అండ్ దాని తర్వాత అతను చెప్పింది ఏంటంటే, మెడల్స్ విషయం పక్కన పెడితే 90 మీటర్ మార్క్ దాటాలి. నేను సాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాను కానీ ఆ 90 మీటర్ మార్క్ అనేది రావట్లేదు అని చెప్పాడు. అండ్ నాలుగైదు ఏళ్ళు ఒక సుదీర్ఘమైన కృషి తర్వాత అలా హార్డ్ వర్క్ చేస్తూ నిన్న జరిగిన టోర్నమెంట్లో ఎట్టకేలకు ఒక 90 మీటర్ మార్క్ని నీరజ్ చోప్రా దాటాడు. అన్ఫార్చునేట్లీ జూలియన్ వెబ్బర్ ఫ్రమ్ జర్మనీ అది కూడా సర్పాస్ చేశాడు కాబట్టి అతనికి ఫస్ట్ ప్లేస్ వచ్చింది, నీరజ్కి సెకండ్ ప్లేస్ వచ్చింది. బట్ నీరజ్ 90 మీటర్ మార్క్ దాటడం ఫీల్స్ లైక్ ఎ పర్సనల్ సక్సెస్ చాలామందికి. అండ్ దీంతో ఇంకా ఎక్కువ అచీవ్మెంట్స్ అతని వైపు వస్తాయని, ఆ లాంజివిటీ ఇంకా కొనసాగాలని, ఇంకెన్నో మెడల్స్ తీసుకోవాలని కోరుకుంటూ టేక్ అబౌవ్ నీరజ్ చోప్రా.